హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ డొనేటర్ పావని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఎవ్రీబడి. సో ఈ ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది భక్షాలు, ఇంకా ఉగాది పచ్చడి. సో అవి ఎలా తయారు చేసుకుంటారో అయితే చూపిద్దాం. మీ ఇంట్లో కూడా చేసుకుంటారా పచ్చడి ఇంకా భక్షాలు? ఏమేమి చేసుకుంటారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను, మీరు కూడా వచ్చేసేయండి. సో నేనైతే ఫస్ట్ దేవుని మొక్కుకుంటా, ఎందుకంటే మా అత్త ఆల్రెడీ పూజ చేసేసింది కాబట్టి కొంచెం అట్లా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం దేవుని. సో మీరు కూడా మొక్కుకోండి, అన్నీ సక్సెస్ కావాలి. కొత్త సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, నా ఛానల్ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అంతా మీదయ్యా. సో అయిపోయింది. ఇంకా గుమ్మానికి మామిడి తోరణాలు పెట్టాలి కాబట్టి సో పెట్టేస్తా. చూడండి ఇప్పుడు ఎంతమందికి మా హస్బెండ్ తీసుకొచ్చిండో, ఫ్రెష్ ఉన్నాయి, కడిగి అయితే అట్లా ఎండబెట్టిన. సో పెట్టేటప్పుడు అయితే చూపిస్తా. ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకుందాము. సో సారీ, అత్తమ్మ ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేసింది. అవి కొంచెం ఎట్లా అంటే వాటర్ ఉన్నాయి కదా, కొంచెం ఎండితే మనకు మంచిగా వస్తుంది, లడ్డూలు మంచిగా సైజు రావాలి కాబట్టి. సో చూడండి ఇలా వాటర్లో అయితే మన దీని ఏమంటే పప్పు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని, సో దానికి సరిపడేంత వాటర్ వేసుకొని హాఫ్ కేజీ పప్పుకి హాఫ్ కేజీ బెల్లం వేసుకోవాలి. ఆల్రెడీ అత్తమ్మ అవన్నీ రెడీ చేసేసి నేను చేయడమే. సో ఇంకా వచ్చేసేయండి మీరు కూడా. సో అయిపోయింది ఇలాగ వచ్చడం అయితే. సో పెట్టేద్దాం మనం తోరణానికి అయితే. సో ఎందుకు మామిడాకులు పెట్టుకుంటారంటే, పండుగకును మామిడాకి మంచి రిలేషన్షిప్ ఉంటుంది. సో దగ్గర సంబంధం అన్నట్టు. ఈ మామిడాకు డెకరేషన్కి కూడా పెట్టవచ్చు, ప్లస్ ఇంకా ఇంట్లోకి నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్కి సంబంధించిన ఏదైనా దుష్ట శక్తులు కానీ ఏవి రాకుండా ఇట్లా మామిడాకులతో పెట్టుకుంటారు. సో ఎప్పటి నుంచో పాతకాలం నుంచి కూడా అంత విశిష్టత ఉంటుంది మామిడాకి. సో అయిపోయింది ఇంకా. సో పప్పునైతే మిక్సీ పెడతా, ఎందుకనంటే కొంచెం పప్పులు ఉంటుంది కదా. యాక్చువల్గా అప్పట్లో అందరూ మంచిగా ఉండాలని చెప్పి రోట్లో వేసి దంచేది అందరు. అసలు ఎన్ని కిలోలైనా కూడా రోట్లో వేసి దంచేది శనగపప్పుని. సో పప్పు కొంచెం బెల్లం వేసుకుంటా పట్టొచ్చు, లేకపోతే మంచిగా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కూడా కొన్ని వాటర్ పోసుకొని బెల్లం అంతా కరగదీసి మన శనగపిండి పౌడర్ అవుతుంది కదా, అది కూడా అల్లే వేసుకొని కలుపుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు. సో మీరు స్టార్ట్ చేసిండ్రా బచ్చాలు చేయడం? పప్పు అయితే మొత్తానికి ఉడికిపోయింది. నేను మిక్సీలో పట్టకున్నా పర్లేదు, కానీ బెల్లం పట్టాలి కాబట్టి నేను 2 కలిపి వాడుతున్నా. అంతా కూడా వద్దు. సో ఏంటంటే బెల్లం అయితే కరగా తీసుకుంటాను. సో కొన్ని వాటర్ పోసిన, కొంచెం ఇట్లా కరగా తీసుకుంటే మంచిగా గడ్డలు ఉన్నదంతా పోతుంది. ఆల్రెడీ ఇంకా లక్కీలు ఏంటంటే విశాల్ మార్ట్కి వెళ్ళినాక అక్కడ వాళ్ళు ఆల్రెడీ పొడి చేసే పెట్టిందనమాట. ఇట్లా కరిగేదాకా గంటతోటి కలుపుకోవాలి. కొంచెం నెయ్యి, అత్తమ్మ నెయ్యి నెయ్యి తీసుకొని ఇందులోనే వేసుకోవాలి. లాస్ట్ కాల్చుకునేటప్పుడు కూడా మళ్ళీ నెయ్యితో కాల్చుకోవచ్చు, మంచిగా ఉంటాయి. వేడికి బెల్లం కరుగుతుంది కదా, సో అందుకనే ఇట్లా, ఇది ఒక చిన్న ట్రిక్ అన్నట్టు. పిండి కలుపుకుంటాను. హాఫ్ కేజీ మైదా అంటే ఇంకో కొంచెం తక్కువ, ఇంకా గోధుమ పిండి హాఫ్ కేజీ, 3 పావు కిలోలు అనుకోండి. సో 2 కలిపి వేసుకుంటాను నేను. ఇట్లా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఒక్క నిమిషం.
సాల్ట్ ఎక్కువ వద్దు, సాల్ట్ కూడా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి, కొంచెం నూనె చాలు. తర్వాత మళ్ళీ కలుపుకున్నాక మళ్ళీ పోసుకోవచ్చు. కొంచెం నెయ్యి తీసుకురా పో నెయ్యి తీసుకురా పో. సో కొన్ని వాటర్ పోసుకొని అయితే మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసిన నేను. సో ఇంకా నేనైతే బచ్చాలు స్టార్ట్ చేసేస్తున్నా. పిండి అయితే నానింది, కొంచెం సరిపడా ఉండ తీసుకోవాలి. తీసుకొని మనం ఇట్లా లొంత వేసుకోవాలి. అంటే దీన్ని ఏమంటారో తెలియదు, నాకైతే లొంత అని తెలుసు. ఉండాకి ఇట్లా షేప్ తీసుకోవాలి, ఎడల్పు వేసుకొని కొంచెం ఇవి లడ్డు లెక్క వేసుకొని ఇలా పెట్టి మీరు ఎట్లా చేస్తారు? ఇట్లానేనా? చెప్పండి ఫ్రెండ్స్. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా చేసిన తర్వాత ఇదంతా జాయింట్ వేసుకోవాలి. వేసుకున్న కొంచెం ఇట్లా అంటే నూనెది ఉన్నదా? కవర్ ప్రిపేర్ చేయాలి. పద్ధతి అయిపోయింది. బొచ్చు అయితే రెడీ అయిపోయింది. నేను పెంక అయితే పెట్టుకున్నా. మా దగ్గర పెంకలే అంటారు, చపాతీ కాల్చే పెంక. సో దాంట్లో అయితే ఇప్పుడు వేసిన చపాతీ ఉంది, భక్షాలు వేసుకొని మంచిగా నెయ్యి పెట్టి కాల్చుకోవాలి. చూపిస్తాయి కదా. సో చూడండి, అసలు గ్యాస్ మండుతానా? ఇట్లా కాల్చుకోవాలి మంచిగా. కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకోవచ్చు, నాకు ఎంత సరిపోతే నేను అంత పెట్టుకున్నా. నెయ్యి ఉంటే మా వాళ్ళు ఊకే నూనె అంటారు, అందుకనే నెయ్యి ఎక్కువ. నేను బాగా అలవాటు నాకు నెయ్యి వేయడం. నూనె అత్తమ్మ ఇక దేవుని దగ్గర పెట్టి పచ్చడి ఉన్నది పెట్టేసే దేవుని దగ్గర. సో ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది, మా అత్తమ్మ వేసేసింది. చూడండి ఒకసారి చూపించు, చూస్తున్నారా? సో మన పచ్చడిలో ఏమేమి వేసుకుంటారంటే సోంపు, చింతపండు, బెల్లము, ఇంకా కొబ్బరి, మామిడికాయ, అంతే కదా, యాపపు, ఇవన్నీ కలిపి వేసుకుంటారు. ప్రతి సంవత్సరం చేసుకుంటారు. ఓకేనా? ఓన్లీ ఉగాదికి మాత్రమే వేసుకుంటారు. ఇక బచ్చాయి కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ దేవునికి పెట్టిన తర్వాత మేము తింటాం. చాలామంది అసలు కుండలలో కూడా వేసుకుంటారు, కానీ మేము చెంబులో వేసుకున్నాం. మొన్న బచ్చ చూపించు. అయిపోయింది. సో దేవుడికి అయితే అన్నీ అందినాయి. సో కంప్లీట్లీ. సో ఈ సంవత్సరం మమ్మల్ని చల్లగా కాపాడు, మా కుటుంబాన్ని, అందరినీ, నా సబ్స్క్రైబర్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని ఇలానే ఆదరిస్తూ నా అప్కమింగ్ వీడియోస్ ప్రతి ఒక్క వీడియోని చూస్తూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్.